యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. మీకు ఇస్తున్న ఈ వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. తప్పక దేవుడు తగిన కాలంలో తగిన సమయంలో ఆయన వాగ్దానాన్ని మీ పక్షాన మీ కుటుంబ పక్షాన్ని నెరవేర్చి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితాల్లో జరిగిస్తాడు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమాల ద్వారాగా అనేక మంది ప్రజలు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభు నామాన్ని మహింపరుస్తున్నా, ఘనపరుస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనం. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారు. నీవు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడాలని అందరూ చూస్తారు, దీవించబడాలి, వర్ధిల్లింప చేయబడాలి, అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో ముందుండాలని మానవులమైన మనం అందరూ కూడా ఎదురు చూస్తాం. అయితే దేవుడు తన వాక్యులు అంటున్నాడు, నేను పొలంలో దీవిస్తాను, నేను పట్టణంలో దీవిస్తాను. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడిని దీవించాలి, ఆశీర్వదించాలి అనే ముఖ్య ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ నీ పరిస్థితులను చూసి భయపడుతున్నవేమో, నీకున్న కష్టాలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న కన్నీరు, వేదన, దుఃఖం, వీటన్నిటిని ఎదుర్కొని వాటిని తాళలేక భయపడుతూ ఆందోళన ఉన్నవేమో. నా జీవితం ఏమవుతాయి, నా బ్రతుకు ఏమవుతాయి, ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నా పిల్లలని భయపడుతున్నావా? భయపడదు. ప్రభు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. పట్టణంలో దీవిస్తాడు, నేను పొలంలో దీవిస్తాడు. అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నావో అక్కడ దేవుడు గొప్ప జయాన్ని, ఆశీర్వాదాన్ని నీకు తీసుకురావాలని కోరుతున్నాడు. ఎంతమంది మాటలు వింటున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎక్కడున్నారో కానీ ప్రభు అంటున్నాడు, నీవు దీవించబడే సమయం వచ్చింది. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం ఆశీర్వదించబడే సమయం వచ్చింది. అన్ని విషయాల్లో కూడా దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేయబోతున్నాడు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మీ పట్టణంలో దీవించబడతా, అనగా నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ భూఫలము దీవించబోతున్నాడు. నువ్వు ఎక్కడ చేపెడుతున్నావు, ఏ పని అయితే చేస్తున్నావో, ఎక్కడ అడుగు పెడుతున్నావో వాటన్నిటిని కూడా దీవించి ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు ఒకవేళ ఇంతవరకు ఎందులో ప్రయోజనం లేదేమో, ఆశీర్వాదం చూడలేదేమో, దీవించబడలేదేమో, దేవుడు అంటే నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. అన్ని కోణాల్లో దేవుడిని దీవించే సమయం వచ్చింది. నీ పిల్లల విషయంలో, నీ వ్యాపార విషయంలో, మీ ఉద్యోగ విషయాల్లో దేవుడిని దీవించాలని, ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం వినుచు ఉండగానే ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు మీ కుటుంబాలకు రాబోతున్నాయి. మునిపెన్నడూ చూడని కృప, మునిపెన్నడూ చూడని ఆశీర్వాదం, మునిపెన్నడూ చూడని దీవెన నీవు చూడబోతున్నావు. ఇక మీదట నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు, దేవుని చేత దీవించబడబోతున్నావు. బహు గనులుగా నా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రభువా, నువ్వు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు అన్నావు తండ్రి. ఇంతవరకు దీవెన, ఆశీర్వాదం లేకుండా ఉన్న మా బిడ్డలందరికీ యేసు నామములో దీవెన కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, కృప కలుగునుగాక, అద్భుత కార్యములు జరుగునుగాక. ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. బలహీనంగా ఉన్న వారికి స్వస్థత ప్రకటిస్తున్నాను ప్రభువా. మీరు తాకుమని, దీవించమని, అద్భుతం చేయమని యేసు నామమున పేరిట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనందరికి ఇస్తున్న వాగ్దానం, నీవు పట్టణంలో దీవించబడబోతున్నావు, పొలంలో దీవించబడబోతున్నావు. అలాంటి దీవెన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.